కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఒక్కసారిగా రగిలిపోయింది. టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో రెండు వర్గాల నేతలు కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. అంతటితో ఆగకుండా వాహనాలకు నిప్పు పెట్టుకున్నారు. తుఫాన్ వాహనంతో పాటు బైక్ కాలిబూడిదయ్యింది. ఇక చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు అంటూ మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో కోస్గిలో వైసీపీ నేతలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే మాధవరం నుంచి వెళ్తుండగా స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి ఇంటి వద్ద వైసీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీంతో టీడీపీ నేతలు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోస్గిలో కార్యక్రమం ముగించుకొని తిరిగి వస్తున్న వైసీపీ నేతలను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు దాడులకు పాల్పడ్డారు. తుఫాన్ వాహనం బైక్కు నిప్పు పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు. మరోసారి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని, ఎవరు అతిక్రమించినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని పోలీసులు హెచ్చరించారు.